డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. దీనిపై పోలీసులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్లో పబ్స్ గురించి చెప్పనక్కర్లేదు. పైకి పబ్గా కనిపిస్తున్న రాత్రి వేళ మాత్రం డ్రగ్స్ దందా జోరుగా సాగుతుంది. డ్రగ్స్ ను అరికట్టేందుకు సినీ సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొన్ని పబ్స్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. రాత్రి జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్ లో అర్ధరాత్రి వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతుంది. దీని గురించి పోలీసులకు సమాచారం వెళ్లింది. నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ ఈవెంట్ కు వచ్చిన వారు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం రావడంతో సోదాలు చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేయించారు. అందులో 4గురికి పాజిటివ్ వచ్చింది. వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎవరిచ్చారు, దీని వెనుక ఎవరున్నారు అనే దానిపై కూపీ లాగే పనిలో పడ్డారు. ఇదే కాకుండా దుర్గం చెరువు సమీపంలోని ఓ పబ్లోనూ పోలీసులు సోదాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు దొరికారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.